రాజకీయ నాయకులు ఎవరైనా అవినీతికి పాల్పడినా, ఏ కేసులో అయినా 30 రోజుల పాటు జైల్లో ఉంటే అతని పదవి ఆటోమేటిక్‌గా తొలగిపోతుందని కేంద్రం ఒక చట్టాన్ని తీసుకువచ్చింది కదా! ఈ చట్టాన్ని ఎందుకోసం తీసుకురావాల్సి వచ్చిందో అమిత్ షా తాజాగా బయటపెట్టారు. రీసెంట్‌గా అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశాడో మనందరికీ తెలుసు. లిక్కర్ స్కామ్ వంటి భారీ కుంభకోణాల్లో మునిగిపోయిన కేజ్రీవాల్ జైలుకు వెళ్ళాడు. అక్కడ నెలల తరబడి జైల్లో ఉన్నాడు. అయితే ఇంతకు ముందు వరకు చాలామంది మంత్రులు, సీఎంలు ఎప్పుడు జైలుకు వెళ్ళినా ముందుగా తమ సీఎం పదవికి రాజీనామా చేసి వెళ్ళేవారు. ఆ తర్వాత ఈ విషయంలో కొంతమంది నాయకులు మంత్రి పదవిని అలాగే తమ వద్ద ఉంచుకుని జైలుకు వెళ్ళి వచ్చారు. కానీ కేజ్రీవాల్ మాత్రం ఈ విషయంలో ఒక మెట్టు ఎక్కేశాడు. సీఎం పదవిలో ఉండగానే ఆ పదవికి రాజీనామా చేయకుండా జైలుకు వెళ్ళొచ్చాడు. అంతేకాకుండా అతను సీఎంగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకూడదని చెప్పినా సీఎంగానే ఉండి పాలనను స్తంభింపజేశాడు. దీన్ని అడ్డుకోవడానికే ఈ చట్టాన్ని తీసుకువచ్చామని, కేజ్రీవాల్ లాంటి వారి వల్ల రాజకీయాల్లో నైతిక విలువలు కనుమరుగవుతున్నాయి కాబట్టి ఈ చట్టాన్ని తీసుకువచ్చామని అమిత్ షా చెప్పారు. దీన్ని బట్టి చూసుకుంటే మొత్తం ఇండి కూటమిలోని కరప్టెడ్ నేతలైన రాహుల్, హేమంత్ సోరెన్ లాంటి నేతలంతా కేజ్రీవాల్ వల్ల దెబ్బైపోయారని స్పష్టంగా అర్థమవుతుంది.